సర్వశక్తిగల దేవా, జీవాధిపతి అయిన ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, నిన్ను నమ్ముకున్న వారు దొంగలు మారుచున్నారు. నిన్ను నమ్ముకొని వ్యభిచారికులు మారుతున్నారు. నిన్ను నమ్ముకొని అబద్ధికులు మారుచున్నారు. నిన్ను నమ్ముకొని వ్యభిచారం చేయవారు మారుచున్నారు. నిన్ను నమ్ముకొని కూనికోరు చేయవారు మారుతున్నారు. ప్రభువా, లోకమే కానీ, లోకములున్న మనుషులే కానీ పాపాత్ములుగా జీవిస్తున్న మానవాడి రక్షణ కొరకే నువ్వు కలవరి శిలువలో ప్రాణం పెట్టినట్లు ప్రభువా, అది వెంబడించి నిన్ను నిదానించి చూసిన వాడు ప్రతి ఒక్కడు వర్ధిల్లుతున్నాడు ప్రభువా. ప్రతి ఒక్కడు దీవించబడుతున్నాడు. తాగుడు బంద్ చేస్తున్నాడు, దొంగతనాన్ని బంద్ చేస్తున్నాడు, వ్యభిచారాన్ని బంద్ చేస్తున్నాడు, జూదమును బంద్ చేస్తున్నాడు ప్రభువా. మనిషిగా జీవిస్తున్నాడు, కుటుంబానికి క్షేమకరంగా జీవిస్తున్నాడు ప్రభువా. అదంతా కేవలం నీ కృప వలనే తండ్రి. నీ ఉన్నవాడవు అనువాడవై ఉండి మనుషులను మంచిగా బ్రతుకుటకు దీవింపజేస్తున్న దేవుడవు నీవే తండ్రి. నీకు స్తోత్రములు. నీవే మా రక్షకుడవు, నీవే మా పోషకుడవు తండ్రి. అయ్యా, నిన్ను గురిగా ఎంచుకున్నాము తండ్రి. నీలో ఏ మాత్రం పాపము లేదు, నీలో ఏ మాత్రం దోషము లేదు, ఎలాంటి ఏమీ లేదు ప్రభువ. నీవే ప్రేమమయుడవు, కరుణమయుడవై ఉండి మానవుల రక్షణ కొరకై కలువరి శిలువలో చివరి రక్తం పట్టు వరకు కార్చిన దేవుడవు నీవే. నిన్ను వెంబడించిన వారికి అందరికీ శుభము మేలులే కలుగుతాయి. కానీ ప్రభువా, లోకములో కొందరు మాత్రము తండ్రి కొద్ది రోజులే భక్తి కాదు, కానీ మేము ఉన్నంత వరకు, నువ్వు వచ్చేంత వరకు నేను వెంబడించే భక్తి మాది ప్రభువా. మాలో ఉండి మమ్మల్ని జీవింపజేస్తున్న దేవుడవు నీవే. మంచిగా బతుకుటకు మాకు సహాయకుడవు నీవే. మమ్మలను మానవులుగా తీర్చిదిద్ది సమాజానికి, కుటుంబానికి క్షేమకరమైన జీవితాన్ని మాకు, నీ బిడ్డలకు ఇచ్చినందుకు నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యుగయుగములు కలుగును గాక తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.